అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను బాచ్పల్లి గేటెడ్ కమ్యూనిటీ దగ్గర ఉన్నాను. ప్రణవ్ యాంటిలియా దగ్గర ఏదైతే మొన్న ఇన్సిడెంట్ జరిగిందో హైడ్రా వచ్చి ఈ వాల్ని కూల్చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ డిస్టెన్స్ రెడ్యూస్ చేయడానికి, ట్రాఫిక్ జీరో టాలరెన్స్ చేయడానికి. సో నిజంగానే అది క్రాస్ చేసుకొని గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది, డెఫినెట్లీ ఇక్కడ కమ్యూనిటీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రాపర్గా ఇలా అయిన తర్వాత వాళ్ళు అయితే కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించి ప్రాపర్గా చేద్దాం. సో ఇంకోటి, కోర్టు కూడా నెక్స్ట్ హియరింగ్ వరకు ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఏం కూలిపోయొద్దు, ఉన్నది ఉన్నట్టే ఉంచాలని చెప్పేసి కోర్టు కూడా ఇవ్వడం జరిగింది. సో దాని గురించి అడిగి తెలుసుకుందాం ఒకసారి. బ్రదర్ నమస్కారం. సో ఏంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి, అసలు ఏం జరిగింది ఇక్కడ మొత్తము ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది? సో మనకి 2014-2015 ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు, మల్లంపేట ప్రజలు, ఇక్కడ కాళ్ళబాటు ఉంది, బండ్ల బాటు ఉంది, ఇక్కడ రోడ్డు ఉండేది, మేమందరం తాతలు మా నాన్నలు ఇట్లా రోడ్డు మీద నడిచారు ఈ రోజు అంటున్నారు, ఈ రోడ్డు మీద. ఇప్పుడు ఇక్కడ మ్యాప్ చూస్తే 2014 మ్యాప్ ఇది. 2014 మ్యాప్ లో గోడ కూలగొట్టింది ఇక్కడ ఎక్కడ రోడ్ లేదు. ఓకే, ఇక్కడ ఎక్కడ రోడ్డు లేదు. 2014 లో లేదు. ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పుడు చూడండి కొన్ని విల్లాస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, లేఅవుట్ అవుతుంది. ఇప్పుడు మనం 2015కి వెళ్దాం. 2015కి వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని విల్లాస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది, కానీ ఇక్కడ ఇప్పటికీ కూడా రోడ్ లేదు. ఇది ఎడ్డీ ల్యాబ్స్. ఇప్పుడు మన గోడ కూలగొట్టింది ఇక్కడ మీరు చూస్తున్నది అంతా కూడా ఎలాంటి ల్యాండ్ ఉందో చూడండి, గ్రీనరీ ఉంది, ఎక్కడ ల్యాండ్ రోడ్డే లేదు, నడవడానికి కూడా రోడ్ లేదు. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఓకే, 2016-17కి వెళ్ళినప్పుడు విల్లాస్ ఇంకా డెవలప్ అయినాయి, ఇక్కడ మళ్ళీ రోడ్ ఎక్కడా లేదు. ఇక్కడ కనిపిస్తుంది ప్రైవేట్ ల్యాండ్, ఇది రోడ్ కాదు, ఇది వాల్. ఇక్కడ కనిపిస్తుంది వాల్, ఇది రోడ్ కాదు. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొంచెం ముందుకెళ్ళి ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత 2022కి వెళ్దాం, విచ్ ఇస్ జస్ట్ 4 years బ్యాక్. ఓకే, 2022 ఇక్కడ కూడా రోడ్ లేదు. 2022లో కూడా రోడ్ లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే ఎప్పటి నుండో రోడ్డు ఉంది అంటున్నారు. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మల్లంపేటలో ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే ఫస్ట్ మనం ఏం చూస్తాము, అసలు ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అని చూస్తాం. మనకి బాచిపల్లి నుండి 100 feet రోడ్డు 4 exit దాకా కన్స్ట్రక్ట్ చేయాలనేది ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఇప్పుడు ఆ 100 feet రోడ్డు కంప్లీట్ అయ్యిందా? ఎందుకు కంజెక్షన్ అవుతుంది? కంజెక్షన్ అవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే 100 feet రోడ్డు 60 feet రోడ్ అయ్యి 40 feet రోడ్ అవుతుంటే 4 కార్లు కలిసి 2 కార్లు వెళ్ళాల్సిన ప్లేస్లో వెళ్తాయి కాబట్టి కంజెక్షన్ అవుతుంది. అది 100 feet రోడ్ కంప్లీటే అవ్వలేదు, కంజెక్షన్ ఎందుకు అవుతుంది? అంటే అక్కడ 40 feet రోడే ఉంది కాబట్టి. అది మీరు ఇక్కడికి వచ్చినా సరే అదే కంజెక్షన్ అవుతుంది. అదొక వ్యాలిడ్ పాయింట్. ఇంకొక వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మియాపూర్ నుండి మనకి ఇక్కడ గాజుల రామారము మొత్తం ఈ గండి మైసమ్మ దాకా ఇప్పుడు గవర్నమెంట్ పెద్ద రోడ్ ఎక్స్పాండ్ చేస్తుంది. అవునా? బాచ్పల్లిలో ఫ్లైఓవర్ 4 సంవత్సరానికి కడుతున్నారు. అవునా? ఇప్పుడు ఆ రోడ్డు కంప్లీట్ అవ్వకుండానే మాకు ఇక్కడ జామ్ అవుతుంది అంటే ఎట్లా? ఆ రోడ్డు డెవలప్ చేస్తుంది ఎవరి కోసం? మల్లంపేట ప్రజలు, మా ప్రజలు, అందరు బాచిపల్లి ప్రజల కోసం కాదా? అందరి ప్రజల కోసమే చేస్తున్నారు కదా. మాకు మాత్రమే, మల్లంపేటకి మాత్రమే స్పెషల్ రోడ్ కావాలి, అది కూడా ఆంటీలియా లోపల నుండి కావాలి అని అడగటంలో ట్రాఫిక్ కానీ డిస్టెన్స్ కానీ ఏది తగ్గట్లేదు. ఎందుకు అడుగుతున్నారు, ఎవరు అడుగుతున్నారు, ఎవరికి డెవలప్మెంట్ అవుతుంది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఇది నా పాయింట్స్ అండి. సో ఇప్పుడు అంటే యాక్చువల్లీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరెవరు గవర్నమెంట్కి యాంటీ కాదు, హైడ్రాకి యాంటీ కాదు. సో ప్రాపర్ గ్రౌండ్ రియాలిటీని చెక్ చేసుకొని ఒకవేళ పాసిబుల్ అయ్యి నిజంగానే సార్ట్ అవుట్ అవుతుందంటే చేసుకోండి అంటున్నారు మీరు కూడా. సో ఇక్కడ మేమందరం కూడా ట్రాఫిక్ రిజాల్వ్ అవుతుంది, ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అంటే డెఫినెట్ గా చేయండి సార్, తప్పేం లేదు. వయబుల్ ఆల్టర్నేటివ్ ఉంది కదా. ఫస్ట్ మీరు పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. మల్లంపేట మీలో ఉన్న 40 feet రోడ్లని 100 feet చేస్తే అప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే అప్పుడు సెకండ్ ఆల్టర్నేటివ్ ఏంటో చూడండి. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా సెకండ్ అండ్ థర్డ్ ఆల్టర్నేటివ్ ఎందుకు వెళ్తారు? అది కదా ఆలోచించాల్సింది. ఇప్పుడు ఫస్ట్ మీరు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి సార్, మీరు ఫస్ట్ సొల్యూషన్ ఆలోచిస్తారా, థర్డ్ సొల్యూషన్ ఆలోచిస్తారా? ఫస్ట్ సొల్యూషన్ ఆలోచించండి సార్. ఫస్ట్ సొల్యూషన్ ఆ రోడ్ని ఎక్స్పాండ్ చేయండి. అక్కడ ఎందుకు ఆగిపోయింది ఆ కన్స్ట్రక్షన్, అది గనక చేస్తే మల్లంపేట ప్రజలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ల్యాండ్ వాల్యూ పెరిగింది, మల్లంపేట ప్రజలకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అక్కడ ఎవరు ట్రాఫిక్ జామ్ అవ్వరు అక్కడ. సో ఫస్ట్ సొల్యూషన్ అది. ఇది థర్డ్ సొల్యూషన్, సెకండ్ సొల్యూషన్ కూడా కాదు, థర్డ్ సొల్యూషన్. సెకండ్ సొల్యూషన్ ఆల్రెడీ రోడ్ ఉంది సార్. ఎక్కడికంటే మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఆల్రెడీ సర్వీస్ రోడ్ నుండి మనకి కరెక్ట్గా ప్రగతి నగర్కి దగ్గరికి వెళ్ళే రోడ్డు ఉంది ఒకటి. ఆ రోడ్డు ఆల్రెడీ వాడచ్చు, మొత్తం కంప్లీట్ రోడ్డే అది. అది కూడా వాడట్లేదు, ఇక్కడ నుండే కావాలంటున్నారు. అది ఎందుకు కావాలంటున్నారు ఒకసారి మనం ఎందుకు అనేది అర్థం కావట్లేదు.
సో ఇది ప్రజల ఆలోచనకే ప్రజల ఎందుకు అడుగుతున్నారు గవర్నమెంట్ అసలు దీనికోసం వర్క్ చేస్తున్నారు అర్థం కాదు. అసలు అది కూడా మనకి తెలియని విషయం. అసలు నిజంగా ప్రజలు అడుగుతున్నారా? అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మొన్న ఎవరో వీడియో తీస్తూ 40,000 మంది ఐటీ ఉద్యోగులు మల్లంపేటలో ఉన్నారన్నారు. 40,000 మంది ఇటు నుండి వెళ్తే చాలా హ్యాపీ సార్, మాకు హైడ్రా రంగనాథన్ గారికి గవర్నమెంట్ కి చాలా థ్యాంక్ యూ కూడా చెప్పారు. ఇటు నుండి ప్రగతి నగర్ లో ఒక్క ఐటీ కంపెనీ లేదు సార్, ఒక్క ఐటీ కంపెనీ లేదు ప్రగతి నగర్ లో. రెడ్డి ల్యాబ్స్ ఒక్కటే ఉంది. మీకు రెడ్డి ల్యాబ్స్ కి వెళ్ళాలని అంటే అది రెడ్డి ల్యాబ్స్ గోడ కదా సార్, మా లోపల రాకముందే రెడ్డి ల్యాబ్స్ గోడ ఉంది, మరి లోపలికి వెళ్ళిపోవచ్చు కదా అక్కడ నుండి ఈజీగా. సో పాయింట్ ఏంటంటే మీరు ఇంకొకరు కూడా అన్నారు మియాపూర్కి మాదాపూర్కి ఇటు నుండి దగ్గర అవుతుంది అన్నారు. మేము రోజు మాదాపూర్కి వెళ్తాం సార్, ఎప్పుడు ఇటు నుండి వెళ్ళలేదు. మేము రోజు వెళ్ళేది మియాపూర్కి మాదాపూర్కి. ఇదే రోడ్ మల్లంపేట బాచ్పల్లి సిగ్నల్ నుండి రైట్ తీసుకొని మమతా హాస్పిటల్ నుండి వెళ్తాం మేమందరం కూడా. మీరెందుకు ఇటు నుండి వెళ్దాం అనుకుంటున్నారో మాకు అసలు అర్థం కావట్లేదు. ట్రాఫిక్ ప్రగతి నగర్ లో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, లేక్ దగ్గర ఎంత జామ్ అవుతుంది, ఎంత కంజక్షన్ అవుతుంది, ఇవన్నీ వదిలేసి మీరు మెయిన్ రోడ్ వదిలేసి అటు వెళ్తా అంటున్నారు. ఎందుకు అంటున్నారు? సో ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలే సార్. ఇటు టౌన్ స్క్వేర్ ఉంటది, ఇది మాది యాంటీలియా రోడ్, పక్కన 17 అపార్ట్మెంట్స్ అండి. ఒక్కొక్క దాంట్లో మినిమం ఒక 700-800 పీపుల్ వేసుకున్నా వాళ్ళు మార్నింగ్ అటు నుంచి ఒక 50 బస్సులు మినిమం చెప్తున్నాను, నేను ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు, మా లోపల నుంచి ఒక 80 బస్సులు. ఈ పక్కన టౌన్ స్క్వేర్ దగ్గర బస్సు అక్కడే అవుతుందండి, రోడ్ పైన. వాళ్ళ లోపలికి కూడా అలో చేసుకోరు, స్కూల్ బస్సులు రోడ్ పైనే ఎక్కిస్తారు పిల్లల్ని. వాళ్ళది ఇటు వచ్చి పిల్లలు కూడా రోడ్ మీదనే ఎక్కిస్తారు. అక్కడ ఒక జంక్షన్ ఉన్నప్పుడు ఇటు నుంచి ఒక 40,000 మంది వస్తే ఆ ట్రాఫిక్ మీరు ఊహించండి. లేదు మీరు లైవ్ రికార్డ్ చేసుకోండి ఒక రోజు. మేము చెప్పడం కాదు, మేము వీడియోలు తీసి పెట్టడం కాదు, మీరు డైరెక్ట్ గా ఒక రోజు మార్నింగ్ 7 o'clock వచ్చి స్కూల్ బస్సెస్, ఇక్కడ నుంచి వెళ్ళే ఆఫీస్ వాళ్ళు, వర్కర్స్ ఎంతమంది సఫర్ అవుతున్నాము. దీనికి తోడుగా ఈ మల్లంపేట నుంచి వచ్చే 40,000 మంది యాడ్ అవుతే ఇంకా ప్రాబ్లం రేట్ ఎక్కువ అవడమే కానీ తక్కువ అయితే లేదు కదా. దీనివల్ల ఏదో సాల్వ్ అవుతుందని అనుకోవడం కాదు, ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు, ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. ఒక్కసారి మల్లంపేట రోడ్ అది మనకి ఎంత కన్వీనియంట్ గా ఉంది, దాన్ని వదిలేసి దీని మీద ఎందుకు పడుతున్నారో అర్థం కావట్లేదండి సార్. పైగా ఈ రోడ్ వేయడం వల్ల మాకు ఇక్కడ కింద వాటర్ లైన్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి. మా జనరేటర్ ఏమో తీసి అక్కడ పక్కన పడేశారు. ఇప్పుడు సీసీ కెమెరాస్ వర్కౌట్ అవ్వట్లేదు. అసలు ఆ రోజు అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. పెద్దవాళ్ళకి, పిల్లలకేమో బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళు చదువుకోవాలి, ఒక పక్కన ఈ హడావిడి. మాకు అసలు ఆ రోజు చాలా షాక్ అయిపోయాం, మేము ఏం చేయాలో. ఇప్పుడు ఈ రోడ్ వేశారు సార్, ఇది యాక్చువల్లీ 0 విజిబిలిటీ. మాకు ఒక పక్కనేమో 8 feet హైట్ లో ఉంటుంది, ఇంకో పక్కన 15 feet హైట్ లో ఉంటుంది మాకు. ఈ దీంతో వాటర్ లెవెల్స్ ఇటే వస్తాయి, కానీ మేము యాక్చువల్లీ వానాకాలం చాలా ఇబ్బంది పడుతుంటాం. ఇప్పుడు ఈ రోడ్ ఓపెన్ చేయడంతో ఇది చాలా ఫ్లడ్ అయిపోతుంది సార్, ఇది మొత్తం ఫ్లడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి చూస్తే 0 విజిబిలిటీ, మీరు చూడండి అసలు మా రోడ్ కనిపించదు. ఇక్కడ నుంచి చూస్తే 0 విజిబిలిటీ. అది ఇట్లా ఇంత హైట్ లో ఇంత ర్యాంప్ లాగా ఎందుకు కట్టారు అసలు ఏంటిది అర్థం అవట్లేదు. ఇంకోటి మా జనరేటర్ అంతా వెళ్ళిపోయింది సార్, పక్కకి తోసిపడేశారు. ఇప్పుడు అవన్నీ మేము రీవర్క్ మరి ఎప్పుడు రివైవ్ చేసుకోవాలో, అవన్నీ మళ్ళీ మా డబ్బులే, అవన్నీ మేమే చేసుకోవాలి. నెక్స్ట్ హియరింగ్ వరకు కోర్ట్ అయితే ఇక్కడ ఏం చేయొద్దు అని చెప్పేసి. అవును సార్. దీని గురించి అంటే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము, ఈవెన్ హైడ్రా ట్విట్టర్ అకౌంట్ లో కూడా దీని గురించి మనకి మేజర్ గా కనిపిస్తుంది 5 kilometers సేవ్ అవుతుందని. అయితే మేము దీని మీద బాగా రీసెర్చ్ చేసాము. అంటే ఐ మీన్ ఇఫ్ యూ సీ దిస్ మ్యాప్స్ ఆల్సో, దీస్ ఆర్ గూగుల్ మ్యాప్స్. ఓకే, ఇందులో 3 రకాలుగా డివైడ్ చేసాము. ఒకటి ఎగ్జిస్టింగ్ రోడ్డు డిస్టెన్స్ ఎంత ఉంది ఎగ్జిట్ 4A నుంచి, అది వచ్చేసి మాకు ప్రగతి నగర్ వరకు 7.32 kilometers ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే హైడ్రా రోడ్ అనుకుంటుందో దాన్ని మెజర్ చేసామో అది 6.65 kilometers. ఇందులో మెజారిటీ ఆఫ్ ద రోడ్ వచ్చేసి 20 feet రోడ్. ఓకే, and there is a 100 feet proposed road, right? If you laying this road, you will see the distance like a 6.16 kilometers. Okay, మీరు చూస్తే కనుక ఇక్కడ దీనివల్ల ట్రావెల్ టైం ఏదైతే ఉంటుందో ఇది 20-25 minutes పడుతుంది. ఏది ఎగ్జిస్టింగ్ రోడ్డు. ఈ ట్రావెలింగ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు 20 feet 30 feet రోడ్ అనేది కంజెషన్ తోని దగ్గర 40-45 minutes పడుతుందండి. ఓకే, అండ్ అలాని బేసిక్ నెసెసిటీస్ ఏమైనా మిస్ అవుతున్నామా దాని గురించి కూడా చెక్ చేసాం. ఓకే, ఇక్కడ చేస్తే బేసిక్ గా మమతా హాస్పిటల్ ఉంటుంది, దట్ ఈస్ అ బేసిక్ నెసెసిటీ. సో మల్లంపేట నుంచి మమతా హాస్పిటల్ కి యాంటీ లైన్ నుంచి వెళ్తే 4 kilometers వస్తుంది. అదే ఎగ్జిస్టింగ్ రోడ్ నుంచి వెళ్తే 2.3 kilometers వస్తుంది. అంటే డిస్టెన్స్ తగ్గలేదండి, పెరుగుతుంది యాక్చువల్గా. యా, సో ఇంకొకటి చూస్తే సరే మెట్రో గురించి కూడా మనం చూద్దాం. మెట్రో గురించి కూడా మెజర్ చేసాం. సరే, మెట్రో ఇస్ ఆల్సో బేసిక్ నెసెసిటీ కదా. సో మెట్రో చూస్తే యాంటీ లైన్ చూస్తే 10.5 kilometers అండ్
మనకి ఎగ్జిస్టింగ్ రోడ్ నుంచి చూస్తే 8.6 కిలోమీటర్స్, ఇక్కడ కూడా మనకి 2 కిలోమీటర్లు అక్కడి నుంచే తక్కువ ఉందండి. ఏదైతే బేసిక్ నెసెసిటీస్ మాట్లాడుతున్నామో అవన్నీ ఎగ్జిస్టింగ్ రోడ్ నుంచే బెటర్గా ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఏంటి హైడ్రాకి అంటే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి? అది తెలియట్లేదండి, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ హైడ్రా వాళ్ళకి ఇస్తున్నారు అనుకుంటా. 5 కిలోమీటర్ సేవింగ్ అనేది లేదు, జస్ట్ ఒక 300 నుంచి 500 మీటర్ల డిఫరెన్స్ తప్ప. ఆ డిస్టెన్స్ వల్ల ప్రాబ్లం ఏంది, 20 ఫీట్ రోడ్ ఇది ఆల్రెడీ చూసారు కదా, ఇది జస్ట్ ఇక్కడ నుంచి వెళ్తే మొత్తం 30 ఫీట్ రోడ్డు, అవతల దాటితే 20 ఫీట్ రోడ్. ఓవరాల్ టైం వచ్చేసి 20-25 మినిట్స్ పెరుగుతుంది. అంటే ఇంకా ఎగ్జిస్టింగ్ తర్వాత ఈ రోడ్డు కనుక అంటే ఇది కొత్తది పెట్టడానికి ఇంకా ఎక్కువ డిస్టెన్స్ అవుతుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. Government normally the objective goes with responsible decisions. ఇందులో కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నాము. ఒక విషయం వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ ది అథారిటీస్, వెదర్ ఇట్ ఈస్ హైడ్రా ఆర్ వెదర్ ఇట్ ఈస్ HMDA, we request you to kindly do a proper feasibility analysis, viability, and also keeping కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్ ఇన్ మైండ్. ఇప్పుడు అందరూ చెప్పారు కదా, ట్రాఫిక్ క్యావస్ అనేది ఈ ఆల్టర్నేటివ్కి పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పక్కన ఏదైనా 100 ఫీట్ రోడ్డు పాసిబిలిటీ ఉంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్పెడైట్ చేసి ఆ స్టేక్ హోల్డర్స్తో కూర్చొని మాట్లాడి అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి అందరికీ వామోద్యం. ఇక్కడ ఒకళ్ళకి ఫేవరు ఒకళ్ళకి నో ఫేవర్ కాదు. డెఫినెట్గా గవర్నమెంట్ అంటే వైడర్ పర్స్పెక్టివ్లో దే లుక్ ఫర్ ఎవ్రీబడీస్ ప్రోగ్రెస్ అండ్ వెల్ బీయింగ్. సిన్స్ దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్, అవర్ Antilia residents request, we are also talking in on behalf of everybody, because end of the day everybody is a citizen. Our request is proper feasibility in any project that we do, right? Feasibility, viability analysis correct ga chesi, ఇదేమో 40 ఫీట్ రోడ్డు కనెక్టింగ్ టు దిస్ లైన్, అండ్ ఇది చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది. దగ్గర 600 విల్లాస్ ఉన్నాయి. ఓవరాల్ గా కలిపితే కొన్ని వేల ఫ్యామిలీస్ వస్తాయి. 10,000 అప్రాక్సిమేట్గా 10,000 అంటున్నారు. సో ఇప్పుడు ఈ 100 ఫీట్ రోడ్డుకి కొంచెం జరిగి వేరే స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి వాళ్ళని కూడా కన్విన్స్ చేయగలిగితే, ఇన్స్టెడ్ ఆఫ్ 40 రోడ్, ఎందుకంటే గవర్నమెంట్ ఉద్దేశం ఇంకా మంచి చేయాలని కాబట్టి 40 ఫీట్ బదులు 100 ఫీట్ ఎనేబుల్ చేస్తే ఇంకా బాగుంటుంది. మంచి అందరికీ ఇది ఉంటుంది, అందరూ లాంగ్ రన్లో హ్యాపీ ఫీల్ అవుతారు. సంథింగ్ విచ్ ఇస్ డెలివర్డ్ విత్ ఎ వాల్యూ, అది చూస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ డెఫినెట్గా ట్రాఫిక్ క్యావస్ అనేది బాగా పెరుగుతుంది. రెండోది, ఈ కమ్యూనిటీ దాదాపుగా మోర్ దాన్ 12 years ఓల్డ్ కమ్యూనిటీ. అంతకుముందే ఆ తర్వాత రెస్పాన్సిబుల్ డిపార్ట్మెంట్స్ కూడా దీన్ని గేటెడ్ కమ్యూనిటీ కింద చూపించాయి. అలాంటప్పుడు అది చూపించినప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఈ క్యావస్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. దే హ్యావ్ టు డూ లెట్ దెమ్ డూ వన్స్ అగైన్ లెట్ దెమ్ ట్రై కాలింగ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. ఇది కొంచెం బెటర్ వైబుల్ సొల్యూషన్, అందరికీ ఆమోదంగా ఉండి అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, గవర్నమెంట్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుందని నా ఉద్దేశం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.